కాంగ్రెస్ పార్టీ ఒకటే పేదలకు సహకరించి పేదల తరపు నుంచి పేదవాళ్ళకు కూడా మీరు నిలబడే అవకాశము ఇచ్చేదానికి ముందుకు వచ్చింది. ఒక కాంగ్రెస్ పార్టీ పేదలకు గుర్తిస్తూ పేదల్లో కూడా మీకు అండగా ఉంటాము మేము, మీరు ముందుకు నడవండి అని మమ్మల్ని నడిపిస్తుంది. అందుకోసము నేను ఒక మధ్య తరగతి వాడిని, నేనేం డబ్బు ఉన్నవాడిని కాదు. అయినా కాంగ్రెస్ పార్టీ నువ్వు ముందుకు రావాలి, నీలో ఆ టాలెంట్ ఉంది, నువ్వు ప్రజలకు సేవ చేయగలవు అని గుర్తించి కాంగ్రెస్ పార్టీ నాకు ముందుకు తెచ్చింది. అందుకోసము ఈరోజు ఉదాహరణకు నేనే మీ ముందర ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ పేదల సమక్షంలో ఉంటుంది, పేదలకు అండగా ఉంటుంది, పేదలకు తోడుగా ఉంటుంది. నాకు అడిగే అవసరం ఉండదు, మీకు చేసే పని నాకు అవసరం ఉండదు. అలా అయినా ఓకే, ఇలా అయినా ఓకే అని ఉన్నారు పొలిటీషియన్స్. నేను అలా రాలేదు. నేను వచ్చింది మీకు పని చేయడానికి. నా దృష్టిలో మీరు అందరూ కార్పొరేటర్లే, నేను ఒక్కడే ప్రజాసేవకుని. మీరు నన్ను ఎంచుకుంటారు, నన్ను వాడుకుంటారు. మీ ఏ పని అయినా ఏ టయానికైనా మీరు నా ఇంటి ముందర వచ్చి బాబు ఈ సమస్య ఉంది అంటే చేయకపోతే నా కాలర్ పట్టుకొని అడగచ్చు. ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ పొలిటీషియన్స్ అందరూ ఏం చేస్తున్నారంటే వీళ్ళకి రాకూడదు, వీళ్ళకు తొక్కేయాలి, మధ్య తరగతి వాడు అని. మధ్య తరగతి వాడు మధ్య తరగతిగా పేదవాడిగా బతకాలా? వాళ్ళకి హక్కు లేదు ఎదిగేదానికి. మీ పిల్లలకు హక్కు లేదు ఎదిగేదానికి. మీరు కూడా బానిసలుగా ఉంటారా? వాళ్లకు సమాధానం చెప్పారా? మీరు ఎదగాలని మీకు ఆశ ఉన్నదా? మన బతుకులు ఇంతే, మేము ఇంతే అని ఉండాలని అనుకుంటాను. తీసుకుంటారు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అన్ని ఓట్లు తీసుకుంటారు, ఎస్సీ ఎస్టీలు తీసుకుంటారు. ఆడిపోయి మత ద్వేషాలను పెంచే మతతత్వ పార్టీకి పొత్తు ఢిల్లీలో ఇస్తారు. ఇదేనా వాళ్ళ నాన్న బాట? వాళ్ళ నాన్న బాట స్వతంత్ర సమరయోధుల బాట, కాంగ్రెస్ పార్టీ బాట, రాజశేఖర రెడ్డి గారి బాట. కొడుకు బాట మతతత్వ పార్టీల ద్వారా ఆ పార్టీల బాటలో నడిచే బాటలో ఈ వైఎస్ఆర్ పార్టీ ఉంది. కాబట్టి నేను ఇదే చెప్తున్నాను, మీరు పార్టీని చూడండి, పార్టీ నాయకత్వం లక్షణాలు కలిగిన మా రాజశేఖర రెడ్డిని చూడండి. రాజశేఖర రెడ్డి గారి వారసత్వాన్ని, రాజశేఖర రెడ్డి గారు ఎలా ఉన్నారో మాట తప్పరు, మడమ తిప్పరు. అటువంటి నాయకత్వ లక్షణాలు గల మా షర్మిలమ్మను చూడండి. మీరు 5 సంవత్సరాలు చూసినారు, 5 సంవత్సరాలు చూసినారు. కడపలో ఎటువంటి ప్రగతి లేదు. కాంగ్రెస్ హయాంలో వేసిన ఈ రోడ్లే ఉన్నాయి, కాలువలే ఉన్నాయి. ఈ 5 సంవత్సరాలు ఏం కాలేదు. అంతకుముందు బాబు గారు కూడా చూసినారు, ఏం చేయలేదు. ప్రత్యేక హోదా బీజేపీతో కలిసి తెస్తామని చంద్రబాబు నాయుడు గారు తేలేకపోయినారు. మన జగనన్న వచ్చి నాకు మొత్తం ఎంపీ సీట్లు నాకు ఇవ్వండి, కేంద్రంలో బీజేపీ మెడలు ఇంచి నేను ప్రత్యేక హోదా తెస్తా అన్నారు. మెడలు ఇంచడం ఏమో కానీ ఈయన మెడలే అక్కడ ఉంచి అక్కడ వాళ్ళ దగ్గర ఒక బానిసలాగా ప్రత్యేక హోదా అడగలేక, ఆంధ్రప్రదేశ్ ఎటువంటి పురోగతిని సాధించలేక, చెప్పుకునేదానికి ఒక రాజధాని లేక ఈ 12 సంవత్సరాలు ఈ రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు బురద చెల్లుకుంటున్నారు. కానీ ఏ ఒక్కరు కూడా ప్రత్యేక హోదా తేలేదు, ఒక రాజధాని నిర్మించలేదు. ఇద్దరు మళ్ళీ చూస్తే బీజేపీకే సపోర్టు. ఏమయ్యా ఈ కహానీలు? బాబు, జగన్, పవన్, బీజేపీ అంటే బాబు దగ్గర. ఇటువంటి దుర్మార్గ పాలనలో మనం ఉన్నాం, బుల్డోజర్ పాలన. ఇదే మనకు కావాల్సింది? మనకు కావాల్సింది భయం లేని జీవితం. మనం ఎవరిని భయపడకుండా నిర్భయంగా మన పిల్లలకు చదివించుకోవాలా, మన పిల్లలు ఉద్యోగస్తులు కావాలా, మనం శాంతిపూర్వకంగా ఉండాలంటే అది కేవలం కాంగ్రెస్తోనే సాధ్యం. కాబట్టి మీరందరూ రాబోయే కాలంలో ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా హస్తం గుర్తు ఓటేసి, హస్తం గుర్తు మరి రాజశేఖర రెడ్డి హస్తం గుర్తుతో పనిచేసినారు, రాజశేఖర రెడ్డి రాహుల్ గాంధీ కోసం పనిచేసినారు. ఇది వేరే పార్టీ వాళ్ళు వచ్చేసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వచ్చేసి రాజశేఖర రెడ్డి మావాడని చెప్పుకుంటారు. నమ్మకం ఉంటే కాంగ్రెస్ పార్టీలో చేరుతామని మనస్ఫూర్తిగా ఉంటే ముందుకు వచ్చి మీరు కండువా వేసుకుంటే మీకు అండగా ఎప్పుడైనా సరే అర్ధరాత్రి అయినా సరే మీరు బెల్లు కొడితే
మీ బెల్లుకు నేను ఉంటాను, హాజరు ఉంటాను. మీకు ఆ నమ్మకం ఉంటే కండువా వేసుకోండి, లేదంటే మీ ఇష్టం. మీకు బతిమాలలేము, మీకు అడగలేము. కాంగ్రెస్ పార్టీలో చేరే వాళ్ళు దయచేసి రండి. అయ్యవన్నా వీళ్ళు అందరూ మనస్ఫూర్తిగా చేరేదానికి వచ్చినారు. నేను ఏదైనా చెడ్డ పని చేయాలన్నా, ఏదైనా అడ్డ పని చేసినా ఇతను ఆపుతా ఉంటాడు. మంచి వ్యక్తి. ఫ్రెండ్ మనస్ఫూర్తిగా కాంగ్రెస్ లో చేరాలని వచ్చినారు.